కత్తి వెంకటస్వామి గారు మ్యూట్లో ఉన్నట్టున్న అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం. కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు? మొత్తానికి తెలంగాణకు ఆ కేంద్ర బడ్జెట్ మరి ఇది సంతృప్తినిచ్చిందా? మరి ఆ పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు. బట్టి గారు అయితే చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ నిరాశ పరిచిందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అదే క్రమంలో ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రతిపక్ష నాయకుడిని మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో విచారణ చేస్తున్నారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్? సరే, ప్రభుత్వం నుంచి ఏదైతే అభిప్రాయం ఉన్నదో ప్రభుత్వ అప్పీళ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అది అంగీకరించింది లేదా సహకరించింది అనే విషయాన్ని బట్టి గారు చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించింది కూడా అయితే పార్టీకి సంబంధించి మేము మాట్లాడుతున్నప్పుడు నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఓవరాల్ ఆల్ ఇండియా దృష్టిలో పెట్టుకొని నేను ఏసీసీలో ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఈ డిబేట్ లో బీజేపీ ప్రతినిధి లేనట్టున్నారు. అవును అవును, లేననుకున్నా కానీ వాస్తవంగా ఆ లోటును పాపం చారి గారు తీర్చారు. అవును అవును, తీర్చారు. బీజేపీ లేని లోటును ఆయన తీర్చేశారు. ఓకే, అదే చార్టెడ్ అకౌంటెంట్ గా, అంటే చార్టెడ్ అకౌంటెంట్ గా కొంత ఆయన న్యూట్రల్ గా, తర్వాత ప్రజలకి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది రామ్మోహన్ గారు అన్నట్టుగా కింది స్థాయికి చేరిందా లేదా జట్కా బండి ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ చెప్పినాడు ఆయన. అదేంటా చిరంజీవి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పక్కన రాహుల్ గాంధీ గారు పదే పదే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా అంత అనేటువంటి మాట అంటున్నారు. అదే ఆ ఒక్క కేవలం రాజకీయమైనటువంటి మాట కాదు, అది సంపదలోను మా వాటా, సంపద సృష్టించడంలో మేము అందరికన్నా ముందున్నాం. అంటే వృత్తి కులాలుగా ఈ దేశంలో చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ దేశం యొక్క ఆర్థిక యొక్క వెన్నుముక వృత్తి కులాలే. ఇప్పటికి కూడా ఇంత విధ్వంసం జరిగినా వృత్తి కులాల మీద యొక్క దోపిడీ, దౌర్జన్యం, కార్పొరేట్ శక్తుల యొక్క దాడి కొనసాగుతున్నా టిల్ టుడే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, విత్ లెక్కలతోటి నేను చెప్పగలను, ఇప్పటికి కూడా వృత్తి కులాలే ఈ దేశం యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధికి వెన్నుదన్ను మాత్రం. అట్లాంటి వృత్తి కులాలకు ఆత్మహత్యలు మిగిలినాయి కానీ ఆలంబన అయితే దొరకలేదనేటువంటిది. గత 12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో 11 సంవత్సరాల నుంచి రాజ్యం ఎలుగబెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా పెద్దలకు, కార్పొరేట్ శక్తులకు, అంటే వాళ్ళ పాలసీ డిసిషనే అది. నేను కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేశా, అప్పుడు అర్థం కాకపోయేది మాకు. గురు పూజ ఉత్సవం జరిగింది, లేకపోతే ఇంకొక ధ్వజారోహణం లేకపోతే జరిగితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద వ్యాపారస్తుని తీసుకొచ్చి దానికి అధ్యక్షుని కూర్చోబెట్టాడు. అప్పటిదాకా పనిచేసిన వాళ్ళకంటే అంటే అప్పుడు అర్థం కాలేదు మాకు. కానీ ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ గా ఆల్వేస్ సంపన్నులకు వెన్నుదన్నుగా ఉంటది, కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంది అనే దానికి మరొక్కసారి నిర్మలా సీతారామన్ గారి యొక్క బడ్జెట్ చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి అండదండలు కార్పొరేట్ సెక్టార్కి ఇచ్చినది. పేదవాణిని నడ్డి విరుచుతూ పేదలకు సంబంధించినటువంటి మన్రేగాకు సంబంధించి మాకు పెద్ద మార్పు. అంటే నేను మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా నేను చెప్పాను, ఎక్కువ మహాత్మా గాంధీ గారి పేరు మార్చిన దాని మీద మాట్లాడకండి. పేరు మార్చినంత మాత్రాన మహాత్మా గాంధీని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 40 కోట్ల ప్రజల యొక్క హృదయాల నుంచి, వాళ్ళ మనసుల నుంచి మహాత్మా గాంధీ పేరును ఎవడు తుడిచేయలేడు. ఈ దేశం ఉన్నంత కాలము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మహాత్మా గాంధీ పేరు అట్లా ఉండిపోతుంది. ఇక అది పర్మనెంట్ మెమొరీలో ఉండిపోయినట్టుగానే ఉంటుంది. అది నేను మాట్లాడమన్నది ఏంటంటే, మా పార్టీ వాళ్ళను ఈ మన్రేగా అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదరికంలో రెక్కాడితే డొక్కాడని ప్రజలకు సంబంధించినటువంటి ఒక 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 చట్టం. ఆ చట్టాన్ని మొట్టమొదటి ఈ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కు ముందు చట్టాన్ని కాస్త పథకంగా మార్చారు.
హక్కును కాలరాసి అడుక్కునే స్థితిని తీసుకొచ్చాడు. డిపెండెన్సీని అంటే డిమాండ్ చేసేదాన్ని తీసుకొచ్చి డిపెండెంట్ గా మార్చారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదలకు ఉపయోగపడేటువంటి ఒక చట్టాన్ని కాలరాసిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేద ప్రజలకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేస్తారని ఎట్లా అడుగుతాం, ఎట్లా ఆశిస్తాం? అది చిరంజీవి గారి ఆశించినా, నేను ఆశించినా, రామ్మోహన్ రావు గారు సజెస్ట్ చేసినా, లేకపోతే రాహుల్ గాంధీ మొరబెట్టుకున్నా ఈ వాళ్ళ పాలసీ డిసిషన్ లోనే తప్పున్నది. వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దలకు గద్దలకే ఈ దేశాన్ని, దేశం యొక్క సంపదను కట్టబెడతారనేది చాలా స్పష్టం. ఇంకా మీరు చారి గారు మాట్లాడుతూ డిఫరెంట్ సిటీకి సంబంధించిన ఒక మాట సార్, అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడంలో అందవేసిన చెయ్యి భారతీయ జనతా పార్టీ. ఒకసారి స్మార్ట్ సిటీస్ అంటారు, ఇంకోసారి ఇంకొక మాట అంటారు, ఇంకోసారి అంటే పేర్లు పెట్టడంలో వికసిత భారత్ అట. ఎక్కడి నుంచి వికసించిందో 47 ఎక్కడ వికసిస్తుందో నాకు తెలియదు, కానీ దాన్ని పట్టుకొని మావాడు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా అదే 47 పెడితే 47 టార్గెట్ పెడితే అప్రిషియేషన్ వచ్చినాయి. ఇట్లా అప్రిషియేషన్ వచ్చినాక కూడా ఆ అప్రిషియేషన్ తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు పెట్టిన అప్పీల్స్ కూడా పాసిఫై అంటే దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇలా మోడీ గారికి చేతకాల. రేవంత్ రెడ్డి గారు ఇన్ ది కాంగ్రెస్ అండ్ అవుట్ సైడ్ ది కాంగ్రెస్ 2 విమర్శలను ఎదుర్కొన్నాడు ఆయన. ఏమని? ఈయన మోడీ గారికి సానుకూలంగా ఉన్నాడు, సరే చంద్రబాబు వదిలి పెడదాం, మోడీ గారికి సానుకూలంగా ఉన్నాడు, అసలు ఎప్పుడో జంపు చేస్తాడని కూడా కొంతమంది అన్నారు. అంతటి యొక్క అపవాదం వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్పినారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎవరితోటైనా కలిసి పనిచేయాలా, కేంద్రంతో కలిసి పనిచేస్తేనే, వాళ్ళతోటి సఖ్యత ఉంటేనే. గతంలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన కాలంలో కేసీఆర్ సఖ్యత లేని కారణంగానే బడ్జెట్ రాలేదు అని పదే భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సఖ్యతతో 2 నెలలతో ఉన్నా కూడా మొండి చేయ చూపించిన తెలంగాణ కూడా ఇలా మొండి చేయ చూపెట్టినారు. ఇవాళ పెద్దగా మాకు అంటే సపరేట్ గా గుజరాత్ కు చూపించిన ప్రేమనో, లేకపోతే ఈవెన్ కేరళ ఎలక్షన్ నాటి కేరళకు కనీసం చూపించినటువంటి కాడార్కు సంబంధించినటువంటిదో కనీసం ఈ తెలంగాణకు రాలే. పదే బీజేపీ నేతలు ఏం చెప్తారంటే మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం, 12 లక్షల కోట్లు అని ఇలా పొద్దున కూడా ఎవరో చెప్పినారు. నేనేమంటున్నానంటే నాకు బాగా అనుభవం ఉన్నది, నా అనుభవాన్ని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకోకు మేము ప్లాన్ చేసినప్పుడు రైల్ రోకో చేస్తే ఏం ఇంపాక్ట్ పడుతుంది అని అంటే, తెలంగాణ నుంచి పోయేటువంటి రైళ్లను మేము మంచిర్యాల దగ్గర ఆపితే మొత్తం నార్త్ అండ్ సౌత్ యొక్క కనెక్టివిటీ కంప్లీట్ గా కట్ అయిపోతుంది అనేటువంటిది మేము అప్పుడు చేసిన ప్లానింగ్. అంటే ఈ దక్షిణాదికి కేరళకు పోవాలన్నా, తమిళనాడుకు పోవాలన్నా, కర్ణాటక పోవాలన్నా ఇక్కడి నుంచి పోయేటువంటి దారులు మేము మధ్యలో ఉన్నాం, తెలంగాణ వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి ఆ తెలంగాణకు తప్పనిసరి ఇక్కడ రోడ్ వేయాలి, ఆ కనెక్టివిటీ చేయాల. మాకేం ప్రత్యేకంగా తెలంగాణ కోసం ఇచ్చేదేం లేదు దీంట్లో. మా భూముల నుంచి పోతున్నారు కాబట్టి మీరు రోడ్ వేసుకుంటూ పోతున్నారు, మా మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు కాబట్టి ఆ నడచడం కోసం ఇచ్చినటువంటి డబ్బులు తప్పితే తెలంగాణ కోసము 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ఒక్క ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చినటువంటి ఇవ్వమని డిమాండ్ చేసిన బీజేపీ నేత లేడు, ఇచ్చినటువంటి ఆ కేంద్ర నాయకత్వం లేదు. అటప్పుడు ఇవాళ కూడా అదే వివక్ష. నేనైతే కొంత ఆశించిన, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజిక్ గా కొంత అదే కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి అందరితోటి కూడా సానుకూలంగా ఆ సఖ్యతతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈసారి కొంత బడ్జెట్ లో డెఫినెట్ గా ఆశావాహ దృక్పథంతో నేను కూడా ఉన్నానండి. బట్ ఇవాళ చూసిన దాన్ని బట్టి నేను ఎక్కువ విమర్శకుడిగా అవుతా కాబట్టి నేను బేసిక్ ఐడియాలజీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి అండ్ బీజేపీ ఐడియాలజీకి తేడా అంతే. మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసమే పుట్టింది. అందుకనే పెద్దలు మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంటారు, రాహుల్ గాంధీతో సహా అందరికి ఇబ్బంది పడుతున్నారు మా పార్టీలో. ఎందుకంటే ఎవరైతే మా పార్టీలో ఉండి మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అప్పుడు బిర్లా
టాటా బిర్లాలకు లేకపోతే అదానీ అంబానీలకు కొమ్ము కాస్తారో వాళ్ళు మా దగ్గర రాహుల్ గాంధీ చెప్పేటువంటి వాటా కోసం ఇవాళ కూడా రాహుల్ గాంధీ ఇస్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం విత్ ఇన్ ది కాంగ్రెస్ ఆల్సో. ఐ నో వెరీ వెల్ ఇట్స్. ఇలా ఎవరి వాటా వాళ్ళకనంటే చాలా మందికి అసంతృప్తిగా ఉన్నది. కానీ ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే, కులగణన చేయాల్సి వస్తే చేయము అన్నటువంటి బీజేపీ చేస్తామన్నది. సరే కులగణన తర్వాత చేయనా, ఇప్పుడు బడ్జెట్ లో కనీసము మా వర్గాలకు మా వాటా కేటాయించడంలో మాకు పుట్టిన బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మాకు దక్కకపోతే ఇంకెప్పుడు వస్తుంది అనుకోవాలా? రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. మొత్తానికి బీసీ ప్రధానమంత్రి ఓవరాల్గా బీసీలకు ఏం చేయలేదనే అభిప్రాయం. అదే క్రమంలో తెలంగాణకు 12 ఏళ్ళుగా కూడా మీరు చెప్పుతున్న ప్రకారం గతంలో బీఆర్ఎస్ ఆరోపించింది, ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిజంగానే తెలంగాణకి మొండి చెయ్యి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎనీవే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. సో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా నందినగర్